ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026కు సంబంధించినటువంటి అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అనేది ఈ డిఎస్సికి ముందులో ఉంటుందనేసిన క్వశ్చన్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ 2026కు సంబంధించింది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అక్టోబర్ 15వ తేదీన మనకి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని తెలుసు. టోటల్గా చూసుకున్నట్లయితే మనకి పోస్టులు టోటల్‌గా ఎన్నున్నాయంటే డిఎస్సి ద్వారా అంటే 2535 పోస్టులలో మనకి ఎస్‌జిటికి సంబంధించినవి టోటల్‌గా చూసుకుంటే 1744 వేకెన్సీలు ఉన్నాయని ఆల్రెడీ మనం ప్రీవియస్‌గానే చెప్పాము. అయితే జాబ్ క్యాలెండర్ మనకి ఆల్రెడీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అందులో టోటల్‌గా 10,060 వేకెన్సీలతో ఈ యొక్క ప్రాసెస్ అనేది 4 విడతలుగా ఈ ఇయర్‌కి ఒక్కొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. ఫస్ట్‌గా మనకి మే 15వ తేదీన అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి సంబంధించింది అంటే హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్, తర్వాత గ్రూప్స్‌కి సంబంధించిన 1, 2 పోలీస్ డిపార్ట్మెంట్లు, అలాగే మనకి అక్టోబర్‌లో మనకి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారని మనకి జాబ్ క్యాలెండర్‌లో వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ డిఎస్సికి ముందర కంపల్సరీగా టెట్ ఉంటుందా అంటే పక్కాగా అయితే ఉంటుందండి. పక్కాగా ఉండే ఛాన్స్ అయితే ఉంది మనకి. అది కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మ్యాక్సిమం అయితే జూన్ కానీ జూలైలో మనకి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అయితే తొలి మనకి పాత రోజుల్లో చూసుకుంటే మనకి టెట్ 7 ఇయర్స్ ఇలాగ వ్యాలిడిటీ ఉండేదండి. కానీ ఒక్కసారి మనం ఈసారి టెట్ పాస్ అయిపోతే అది మనకి ఎలా ఉంటుందంటే లైఫ్ లాంగ్ అండి. లైఫ్ లాంగ్ మనకి వ్యాలిడిటీ అనేది డిఎస్సికి ఉంటుంది. ఎందుకంటే డిఎస్సికి మనం అప్లై చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ బీగా మీరు టెట్ క్వాలిఫై అవ్వాలి. అలాగే సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్కి కూడాను మ్యాండటరీ చేసిన విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. వాళ్ళు కూడాను ఏంటి అవ్వాలంటే టెట్ అనేది వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. టెట్ క్వాలిఫై అయితేనే అది కూడా ఎప్పుడు కంప్లీట్ అవ్వాలంటే వాళ్ళకి 2 ఇయర్స్లో టెట్ అనేది క్వాలిఫై అవ్వాలి. 2 ఇయర్స్లో కంప్లీట్ అవ్వాలంటే కంపల్సరీగా అయితే ఇయర్లకి 2 టెట్స్ ఉన్నా కూడాను వాళ్ళు టోటల్గా 4 టెట్స్ అనేది రాస్తారు. ఈ 4 టెట్లో ఏదో ఒక టెట్ క్వాలిఫై అయిపోతే వాళ్ళ సర్వీస్లో నుంచండి ఎటువంటి సమస్య ఉండదు. ఒకవేళ 4 టెట్లో కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వకపోతే గవర్నమెంట్ అనేది ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది కొన్ని స్టేట్లకు అయితే వచ్చింది. అయితే అంత కన్ఫర్మ్గా అయితే దాని గురించి అయితే ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి కూడా లేదు. అయితే కంపల్సరీగా టెట్ అయితే మనకి జూన్ కానీ జూలైలో మనకి రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ తెలంగాణకి చూసుకున్నట్లయితే ఆల్రెడీ తెలంగాణ టెట్ అనేది ఆల్రెడీ మనకి స్టార్ట్ అయ్యిందండి ఈ మంత్లోనే. అంటే ఏప్రిల్ 15వ తేదీ నుంచి అయితే ప్రజెంట్ వాళ్ళకి టెట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ టెట్ వాళ్ళకి అయిపోయిన తర్వాత మన ఏపీకి రిలీజ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. అది కూడా జూన్ కానీ జూలైలో కానీ రిలీజ్ అవ్వడానికి ఉంటుంది. ఒక్కసారి మీరు టెట్ క్వాలిఫై అయిపోతే కంపల్సరీగా అయితే మీరు లైఫ్ లాంగ్ కూడాను డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. అయితే ఇక్కడ ఎందుకండి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా పదే పదే రాస్తూనే ఉన్నారంటే వాళ్ళ యొక్క వెయిటేజీ పెంచుకోవడానికి, అంటే వాళ్ళ యొక్క మార్క్స్ పెంచుకుంటే అది డిఎస్సికి వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే ఏంటి అంటే టోటల్గా మనకి 100% డిఎస్సి ఉంటే ఇందులో 80% డిఎస్సి, అలాగే 20% అనేది వెయిటేజ్ దేనికి ఇస్తున్నారంటే టెట్ యొక్క వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిఎస్సిలో వచ్చినవి 80% మార్క్స్కి అయితే టెట్ ద్వారా అయితే 20% వెయిటేజ్ తీసుకుని టోటల్గా 100% అనేది డిఎస్సి కండక్ట్ చేస్తడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను ఈ యొక్క మార్క్స్ని పెంచుకోవడానికి పదే పదే అనేది వాళ్ళు టెట్స్ రాస్తున్నారండి. అంతే, అంతకు మించి ఇంకేం కానీ ఒక్కసారి మీరు టెట్ క్వాలిఫై అయిపోతే మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. అది కూడాను ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎంత ఇచ్చారని తెలిసిన విషయం ప్రతి ఒక్కరికి 60% ఉంది. అలాగే బీసీ కేటగిరీ వాళ్ళకైతే 50% ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళకైతే 40% అనేది మినిమం వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇంతవరకు అయితే అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది. అయితే ప్రజెంట్ అయితే ఏం జరుగుతుందంటే ఇప్పుడు ప్రజెంటు టీజీ టెట్ అనేది నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతుంది కదా. దీనికి ఏపీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే కంపల్సరీగా అయితే మీరు అప్లై చేసేసుకోవచ్చు. కానీ మనము అక్కడ టీజీకి అప్లై చేసేటప్పుడు కంపల్సరీగా అయితే మనము అక్కడ ఏమవుతామంటే మనం అక్కడ కంపల్సరీగా అయితే ఓపెన్ కేటగిరీ అవుతాము. అక్కడ మనకి ఓపెన్ కేటగిరీ అవుతాము. అయితే ఓపెన్ కేటగిరీలో మనము నాన్ లోకల్ కింద వస్తామా, లోకల్ కింద వస్తామా అంటే కంపల్సరీగా అయితే మనం నాన్ లోకల్ కింద వస్తాము. ఆల్రెడీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అయితే తొలి పాత రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి
80-20 ఉండేదండి. అంటే లోకల్ వాళ్ళకి 80% రిజర్వేషను, అలాగే నాన్ లోకల్‌కి 20 ఉండేది. కానీ రీసెంట్‌గా వచ్చినటువంటి ఒక రిజర్వేషన్ అమల్లో ఉంది కదా! అంటే టోటల్‌గా చూసుకుంటే 95% 5% అనేది ఉంది. అయితే 95% ఎవరికంటే లోకల్ వాళ్ళకైతే 95% ఇస్తున్నారు. అదే నాన్ లోకల్ వాళ్ళకైతే 5% ఉన్నది. అంటే 5% ఏంటి అంటే అక్కడ మనకి వేకెన్సీ లిస్ట్‌లో నాన్ లోకల్‌లో మీరు 100 వేకెన్సీలు తీసుకుంటే అందులో మీ పొజిషన్ అనేది ఫస్ట్‌లో 5థ్ పొజిషన్ లోపల ఉండాలి. అంటే 1, 2, 3, 4, 5 ఆ యొక్క 5 పోస్ట్‌లో మీ యొక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ఉంటే మాత్రమే మీకు జాబ్ అనేది నాన్ లోకల్‌లో ఓపెన్ కేటగిరీలో మీకు వస్తుంది. అంటే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే టీజీ వాళ్ళ టెట్‌కి మన ఏపీ వాళ్ళు అప్లై చేయాలనుకున్న సేమ్ రూలేనండి. అలాగే ఇక్కడ టీజీలో ఉన్నటువంటి అభ్యర్థులు మన ఏపీలో ఉన్న టెట్‌కి అప్లై చేయాలనుకున్నా కూడా సేమ్ రూల్ ఇదే ఉంటాది. మనము ఇప్పుడు తెలంగాణ స్టేట్‌లో మనం అప్లై చేసుకునేటప్పుడు ఓపెన్ కేటగిరీ కింద వస్తాము. అలాగే నాన్ లోకల్ కేటగిరీ కింద కూడా వస్తాము. అంటే నాన్ లోకల్ కేటగిరీకి వస్తే 5% రిజర్వేషన్ ఉంటాది. అంటే 5% రిజర్వేషన్ అంటే ఏంటంటే అక్కడ ఉన్న టాప్ 5 పొజిషన్‌లో మనం కంపల్సరీగా అయితే 5 పొజిషన్‌లో 1 గాని, 2 గాని, 3 గాని, 4 గాని, 5 గాని ఉంటేనే మాత్రమే మనకి అక్కడ పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం టీజీ వాళ్ళు ఏపీలోకి అప్లై చేసుకుంటే టీజీ వాళ్ళందరూ కూడా ఏపీలోన వాళ్ళకి 5% ఉంటుంది. ఈ విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ టెట్ ఉంటుందా లేదా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. కంపల్సరీగా అయితే ఉంటుందండి. మీరు ఎటువంటి టెన్షన్స్ లేవు. ఎందుకంటే మనకి జూన్లో జూలైలో ఎందుకంటే ప్రజెంట్ అయితే గవర్నమెంట్ నుంచి ఇంకొక మేటర్ అయితే అనఫిషియల్ అండి. ఇది చెప్పేటప్పుడు మీరు కూడా అర్థం చేసేసుకోండి. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ట్రాన్స్ఫర్స్ ఏం అవ్వలేదు చూడండి. మ్యాక్సిమం ట్రాన్స్ఫర్స్ రిటైర్మెంట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగే ఛాన్సెస్ ఉంటుందంటే మనకి మే కానీ అలాగే ఏప్రిల్ అంటే ఈ మంత్ అయిపోయిందండి, మరేం లేదు. మేలో కానీ మనకి జూన్లో కానీ ఈ యొక్క రిటైర్మెంట్స్, ఈ ప్రమోషన్స్ ఇవన్నీ కూడాను మనకి జరుగుతాయి. ఓకే, ట్రాన్స్ఫర్స్ కూడాను ఇవన్నీ కూడాను మనకి మ్యాక్సిమం జూన్లో జరుగుతాయి. అవన్నీ జరిగిన తర్వాత మనకి టిట్ కండక్ట్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకొక విషయం ఏంటంటే వేకెన్సీలు ఏమైనా పెరుగుతాయా అనేసి చాలామంది అడుగుతున్నారండి. ఒక్కసారి గవర్నమెంట్ అనేది ఆ యొక్క జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి వేకెన్సీలు ఎన్నైతే మనకి డిఎస్సికి కండక్ట్ చేశారో, స్పెషల్ డిఎస్సి అవ్వచ్చు, ఈ యొక్క నార్మల్ డిఎస్ అవ్వచ్చు, అయితే ఆ వేకెన్సీని మ్యాక్సిమం ఫాలో అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుందండి. ఒకవేళ గవర్నమెంట్ అనేది అభ్యర్థుల నుంచి విన్నపాలు ఎక్కువ వెళ్తే ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా చేంజ్ చేసే ఆస్కారం కూడా ఉందండి, లేదని కాదు. కానీ అందులో ఉన్నటువంటి ఒక పోస్టు మనదే అన్నట్టుగా అయితే కంపల్సరీగా అయితే మనం ప్రిపేర్ అవ్వడం బెటర్. అలాగే వారు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆల్రెడీ నోటిఫికేషన్ డేట్ ఇచ్చేసారు కాబట్టి ఎప్పటి నుంచే ప్లాన్ ప్రకారంగా సిలబస్ ఏం తక్కువ కాదు కాబట్టి ప్లాన్ ప్రకారంగా చదువుకోండి. అది మనకి ప్లస్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువగానే ఉంది. అలాగే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఏదైతే తక్కువ ఉన్నారో ఆ స్కూల్ గవర్నమెంట్ అనేది ఆలోచిస్తుంది. కూడా మనకి లెంతీగా దూరంగా అవకాశం అది అయితే ఏనప్పటికీ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినప్పుడు మాత్రమే ఏ స్టేట్స్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది తెలుస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే మనకి ఇంకా గవర్నర్ నుంచి అయితే ఆర్డర్ రాలేదండి. గవర్నర్ నుంచి ఆర్డర్ అనేది ఓకే అవ్వాలి. దేనికోసం అంటే గజెట్కి. ఓకే, అయితే సెంట్రల్ గజెట్ అయితే మనకి ఓకే అయిపోయిందండి. స్టేట్ గజెట్ విషయానికి వస్తే గవర్నర్ నుంచి ఆర్డర్ వచ్చిన వెంటనే మనకి ఈ యొక్క 26 జిల్లాలు ప్రజెంట్ చెప్తున్నాం కదా, ఈ 26తో పాటు 2 జిల్లాలు యాడ్ అయ్యి టోటల్గా 28 జిల్లాలకి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అమలు చేసేసి అప్పుడు మనకి నోటిఫికేషన్ ఇస్తారు. ఓకే, అయితే ఇంకా మనకి స్టేట్ గజెట్ అనేది ఇంక రిలీజ్ అవ్వలేదు కదా, 100% రిలీజ్ అయిపోతుందండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి 26 జిల్లాలకి ప్రాతిపదికన మాత్రమే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారనేది మనకి అర్థమవుతుంది. ఏమైనా 2 డిస్ట్రిక్ట్స్ ఇంకా యాడ్ అయితే టోటల్గా 20 డిస్ట్రిక్ట్కి మనకి రిలీజ్ అవుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి క్లారిటీ మనకి ఎప్పుడు వచ్చేస్తుందంటే అక్టోబర్ 15న క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఏజ్ విషయానికి వస్తే ప్రతిరోజు నేను చెప్తున్నదండి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 49 ఇయర్స్ అయితే పెంచమంటున్నారు. రీజన్స్ కూడా మనం ఏవేవో చెప్పాం కదా, ప్రతిసారి కూడా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అయితే గవర్నమెంట్ నుంచి ఏదైనా అఫీషియల్గా మనకి దాని గురించి సమాచారం వస్తే కానీ మనకి క్లారిటీ చెప్పలేము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.